వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీద లేనిపోని ఆరోపణ చేస్తే ఊరుకునేది లేదన్న వైఎస్ఆర్సీపీ నాయకులు. అనకాపల్లి రింగ్ రోడ్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో టౌన్ అధ్యక్షుడు మందపాటి జానకిరామ్ మాట్లాడుతూ అనకాపల్లి పట్టణం నడిబొడ్డున సత్య థియేటర్లో రాయల్ బార్ అండ్ రెస్టారెంట్ వారం రోజులుగా ముందే బోర్డు వెలిసిందని, ఈరోజు కూటమి నాయకులు ఇక్కడ బార్ వస్తుందని మాకు తెలియదు అని అనడం, మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. జాజుల రమేష్, బొడ్డేడ శివ మాట్లాడుతూ ఒక గుడి, ఒక బడి, మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గరలో బార్ అండ్ రెస్టారెంట్ పెడితే ఇప్పటి వరకు కూటమి నాయకులు ఏం చేస్తున్నారని, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీద లేనిపోని ఆరోపణ చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. గతంలో నూకాంబిక దేవస్థానంలో వైన్ షాపుల దగ్గర భారీ స్థాయిలో అమౌంట్ వసూలు చేసిన నాయకుడు మీ దగ్గరే ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డేడ శివ, కోరుకొండ రాఘవ, కేఎం నాయుడు, వేగి త్రినాథ్, శ్రీను, ఉగ్గిన అప్పారావు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి గత వారం రోజులుగా అనకాపల్లి నడిబొడ్డున గల సత్య థియేటర్లో రాయల్ బార్ అండ్ రెస్టారెంట్ పేరున ఒక మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నారనే వార్త అనకాపల్లి హల్చల్ చేయడం, దానికి అనుగుణంగానే అక్కడ పెద్ద బోర్డుని పెట్టడం కూడా మనం గమనించాం. సత్య థియేటర్ ఉన్న ప్రాంతం అంటే పక్కనే ప్రజల ప్రాణమానాలను రక్షించే, ప్రజలకు భరోసా ఇచ్చే దిశ పోలీస్ స్టేషన్ కానీ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానీ ఒకవైపు ఉంటే, ఉన్నత సమాజాన్ని తీర్చిదిద్దే బాలిక ఉన్నత పాఠశాల ఒక దగ్గర ఉంటే, దశాబ్దాల చరిత్ర కలిగిన వేల్పుల వీధి గైరమ్మ ఆలయం మరొక పక్కన ఉండడం వల్ల ఈ తాలూకా చర్య సహజంగానే అనకాపల్లి వాస్తవం మనందరికీ కూడా కాస్త భయోందోళనకి గురి చేసిన విషయం వాస్తవం. సహజంగానే అనకాపల్లిలో పుట్టి పెరిగిన వాళ్ళుగా, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను తెలియజేసిన బాధ్యతగా ప్రధాన కూడలో ఉన్నప్పుడు ప్రధానంగా ఏదైతే చెప్పానో, ఒక దేవాలయం, ఒక విద్యాలయం, ఒక పోలీస్ స్టేషన్ ఉన్నది కాబట్టి ముఖ్యంగా అక్కడ శాంతి భద్రతల ప్రక్రియ కూడా భంగం కలిగే పరిస్థితి. అక్కడ తాగి బయటకు వస్తే ఆ ప్రక్రియ వస్తుందన్న దాంతో బాధ్యత ప్రతిపక్షంగా దాన్ని నిలువరించే ఉద్దేశంతో మేము ఒక కార్యక్రమానికి నేను పిలిపివ్వడం జరిగింది. అయితే ఈరోజు మేము కార్యక్రమం చేయకుండానే ఈ రోజున ఆ తాలూకా బోర్డును తొలగిస్తున్నాం. ఆ ప్రక్రియని నిలిపివేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కొంతల రామకృష్ణ గారు అధికారులకు ఆదేశించారనే వివరణ పత్రికల ద్వారా కానీ, నాయకుల ద్వారా అధికారులు రాయడం హర్షణీయం. తప్పకుండా కూడా ఈ చర్య పట్ల రామకృష్ణ గారు వ్యవహరించిన చర్య పట్ల బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కూడా అభ్యర్థన తెలియజేస్తున్నాం. ప్రధాన నగర నడిబొడ్డున ఒక బార్ ఏర్పాటు చేస్తుంటే మీ ప్రభుత్వం వేరు, ప్రజాప్రతినిధులు వేరుగా చూడకూడదు. ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు. గౌరవ ప్రజాప్రతినిధులు తెలియకుండా ఏర్పాటు జరుగుతుంటే ఆ తాలూకా ప్రక్రియను సభ్య సమాజం నమ్మదన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు ఒక బడి, ఒక గుడి, మధ్యలో మద్యం. మేము ఇంత ప్రసిద్ధిగాంచిన గుడి గురించి, ఎంత ఉన్నత విలువలు నేర్పుతున్న విద్య గురించి అదైతే పాఠశాల ఉందో ఆ మధ్యలో ఏంటి మద్యం అని చెప్పేసి మేమంటే, వాస్తవంగా 5 రోజుల నుంచి వీళ్ళు ఎవరైనా స్పందిస్తారేమో వారికి మేమేమో చూద్దామని చెప్పేసి, ఎందుకంటే కూటమి నాయకులు చాలా బలంగా ఉన్నాము, ఆ ప్రాంతంలో చాలా బలమైన ఇది మేము వాయిస్లు ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే మాట్లాడిన సోకాల నాయకులు అందరూ కూడా ఈ 5 రోజులు పెట్టి అక్కడ బోర్డు పెట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? పెట్టిన మరుసటి రోజే కానీ, పెట్టిన రోజే కానీ మీరు స్పందించలేదు. నిన్నటి మల్సాల భరత్ కుమార్ గారి ఆదేశాలతో కొన్ని కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమం ఈ రోజుకి మేము పోస్ట్పోన్ చేసుకుని మేము పెట్టుకునేసరికి ఈలోగా ఇంకా నిన్న మధ్యాహ్నం అంటే పెట్టిన 4 రోజులు వదిలేసి నిన్న మధ్యాహ్నానికేమో గౌరవ ఎమ్మెల్యే గారిని కలిశారు. మంచిదే, గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత మరి అప్పుడే ప్రెస్ మీట్ పెట్టాలి కదా, మరి అప్పుడే మీరు వాళ్ళని పిలాలి కదా. మళ్ళీ రాత్రి మా మెసేజ్ చూసి మీరేమో ఆల్రెడీ మేమేమో ఇచ్చేసాం, ఆల్రెడీ మేము సాధించేసాం అని చెప్పేసి ఓకే. మరి ఇవాళ ఎందుకు మేము 10 గంటలకు 11 గంటల కార్యక్రమం పెడితే మీరు అంత అర్జెంటుగా పెట్టేసుకోవాల్సిన అవసరం మీకేమొచ్చింది? మీరు విజయం సాధించారు కదా. ఏదైతే ఇచ్చారో ఎమ్మెల్యే గారికి, ఏదైతే మెమోరాండం ఇచ్చారో అది మీరు బయటకు చెప్పలేదు. ఈ రోజు మేము కార్యక్రమం అనుభవం వరకు ప్రెస్ మీట్ పెట్టి ఓకే మంచిదే. మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఎందుకు మీరు భుజాలను తడువుకుంటున్నారు? ఎక్కడో ఉన్న గుడివాడ అమర్నాథ్ గారి గురించి ఇప్పుడు స్పందించవలసిన అవసరం ఏమొచ్చింది? మద్యం గురించి ఎవరికి తెలియదు?
అమ్మవారి కిరీటం గురించి వైన్ షాపుల దగ్గర ట్యాక్స్ వేసింది ఎవరు? మీ పక్కనే ఉన్నారు. రైల్వే గేట్ని కూడా కొట్టుకొని వెళ్ళిపోయి, క్వారీలు లారీలు రైల్వే గేట్ని కూడా కొట్టుకొని వెళ్ళిపోయి మైనింగ్ మాఫియా చేస్తుంది ఎవరు? ఈ అందరూ మీరు పక్కనెట్టుకొని ఏదో ఉంది, ఎక్కడో ఉంది, మీకు ఆడ అధికారం ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయండి. మామూలు శాంతియుతంగానే మన కార్యక్రమాలు చేద్దామని ఆయన ఎప్పుడూ మాకు చెప్తుంటారు. ఆ రకంగా మేము వెళ్తుంటే మీరేమో ఈ రకంగా చేస్తుంటే ఎవరి క్యారెక్టర్లు ఏంటో, ఎవరి విధానాలు ఏంటో అందరికీ జనాలకు తెలుసు. ఈ బ్రాందీ షాప్ వ్యవహారాలు అవ్వచ్చు, మొన్న 80వ వార్డులో పగలగొట్టిన వైఎస్ఆర్ విగ్రహాలు అవ్వచ్చు, ఇవన్నిటి కూడా కూటమిలో జరుగుతున్న కుట్రలన్నీ. రేపు వచ్చే ఎలక్షన్లో మన జనసేనకి సీటు రాకుండా టీడీపీ సీటు పట్టుకోవడం కోసం వాళ్ళు కుట్రలు పనుకుంటున్నారు. రామకృష్ణ గారు మంచోళ్ళు కాబట్టి ఆయన బొమ్మ ముందు పెట్టి అక్కడ విగ్రహం తీసేయడం, రామకృష్ణ మంచోళ్ళు కాబట్టి ఆయన అనం కాబట్టి ఇక్కడ బ్రాంతి షాపులు పెట్టేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన చెడ్డ పేరు తీసుకొని మేము ఆయన కామెంట్ చేయ వ్యక్తిగతంగానే. కానీ అంటే అన్యాలే మాట్లాడేస్తారు. అమర గారి గురించి మాట్లాడే హక్కు. కానీ మొన్న ఎవరో పవన్ కళ్యాణ్ గారిది బ్లడ్ క్యాంప్ జరిగింది. అనకాపల్లి యువత కలిపితే 40 సూపర్కి వచ్చాయి బ్లడ్ ప్యాకెట్లు. భర్త గారిది ఒక ప్రాంతంలో చేస్తే 50 పైన ప్యాకెట్లు వచ్చాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, వైఎస్ఆర్సీపీ నాయకులుగా ప్రజలకు ఉన్న నిబద్ధత కానీ కమిట్మెంట్ కానీ అది అన్ని కుట్రలు కుతంత్రాలు పొంది అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, పర్మిషన్ ఎందుకు తీశారు? తప్పు చేసిందాలే, తప్పు సరిదిద్దుకున్నదాలే. తప్పు చేశారా లేదా? తప్పు చేసిందో ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తాం. మీరు ప్రశ్నించొద్దు. ఎవడో ఫ్లెక్సీలు పెట్టించుకొని ఎవరు వేస్తారో అట ఆ ఫ్లెక్సీలు మేము చూసాం, కానీ అంతమంది ఎప్పుడు చూడలేదు మేము. వాళ్ళు మాట్లాడేయడమే. ఎందుకు పని కదా పావలకు పనిచేయడు ఎవడు కూడా, పావలా కూడా పనిచేయడు. ఎందుకు పనిచేయరు? అలాంటి వ్యక్తులు మాట్లాడేస్తున్నారు. ఇటు అమరగారి గురించి భర్త గారు కాలు కూడా పనిచేస్తారు. ఎవడేనా ఎవడు కూడా పనిచేయడు. మన భర్త గారు జన్మదినం 2000 మంది వచ్చారు. చేసేసుకోమన్నాడు. అలాగా ఎవరు ఒక పిలుపు మేరకు భర్త గారి జన్మదినం వాళ్ళు వచ్చారనమాట. అంటే పార్టీ మీద కానీ ప్రజలకు కానీ అందరికి కూడా కమిట్మెంట్ ఉంది. అందరికీ పేటీఎం బ్యాచ్, తొక్క బ్యాచ్ మమ్మల్ని కొనగల రౌడేనా? కొనగల దమ్ముందా? ఎవరెవరు వచ్చి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేసేసి నియోజక ఇన్ఛార్జ్ భీమశ్రీ రాజకీయ అంట ఆయన మంచోడో చెడ్డాడో ఎవరికి తెలియదు. రామకృష్ణ గారు తెలియకుండా ఆయన అన్ని చేస్తున్నారని చెప్పి అక్కడ వాళ్ళే మాకు చెప్తున్నారు. రామకృష్ణ ఏ పాపం తెలియదండి, అంత అల్లుడే చేస్తున్నాడండి, ఆ పాపం అంతా ఆయదేనండి, ఈ మాఫియా అంతా ఆయన టైపులోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. మాకు తెలియదు విషయాలు. ఆ రాంకీయ ముఖం మేము చూడలేదు. అన్ని వాళ్ళే చెప్తున్నారు. మాకు రాత్రి వేసి మాకు ఫోన్లు చేస్తున్నారు, ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని. కాబట్టి అనకాపల్లి నియోజకవర్గంలో దయచేసి ఇలాంటి నీచ నికృష్టమైన పదాలు వాడటం కానీ, దిగజారిపోయి ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్న అమ్మన్న గారిని కానీ భర్త గారిని కానీ తక్కువ చేసి మాట్లాడడం జరిగితే మాత్రం అంటే మీరు పోలీసులు పట్టుకొని మీరు రాజకీయం చేయగలరు. మీ బతుకులు అంతే. దయచేసి ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు ఎవరైనా సరే, ఏ వ్యక్తినైనా ఒక కార్యకర్తనైనా సరే, ఎవరైనా సరే తీవ్రంగా పదజాలంతో మాట్లాడుతూ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అది మాత్రం తీవ్రంగా హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటాను.